జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 8, 2024 నుండి డిసెంబర్ 14, 2024 వరకు. ఈ వారం సింహ రాశి ఫలాలు. ప్రకృతి మీకు విశ్వాసం మరియు పదునైన మనస్సు ఇచ్చింది. ఈ వారం మీరు ఆ నైపుణ్యాలను సంఖ్యావాణిగా ఉపయోగించాలి. సమయాన్ని వృధా చేయకుండా ఉత్పాదకమైన పనులను చేపట్టండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు లేకపోయినా ఉపయోగకరమైన శారీరక, మానసిక వ్యాయామాలు చేయడం మంచిది. ధ్యానం మరియు యోగా ద్వారా మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. పిల్లల చదువు లేదా కుటుంబ అవసరాల కోసం ఈ వారం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు. శని 7వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా సవాలుతో కూడిన సమయం కాబట్టి ధనం మితంగా ఖర్చు చేయడం అవసరం. మీ భాగస్వామితో ఆర్థిక ప్రణాళిక గురించి చర్చించడం బహుశా పరిష్కారం కావచ్చు. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో చర్చలు అసంతృప్తిని కలిగించవచ్చు. మీ నిర్ణయాలను వారిని ఒప్పించడంలో విఫలమయ్యే అవకాశముంది మరియు వారు మీ ప్రతిపక్షంగా నిలవవచ్చు. అయితే ఈ పరిస్థితిని సహనంతో నిర్వహించండి. ఒక పక్షం నుంచి మద్దతు పొందడానికి వారితో మళ్లీ మాట్లాడండి, కానీ భావోద్వేగాలతో కాదు, తర్కబద్ధమైన దృక్పథంతో. కెరీర్ పరంగా ఈ వారం పురోగతి అందిస్తుంది. శని ప్రభావం వల్ల మీ ప్రయత్నాలకు ఫలితాలు రాబోతున్నాయి. ఈ వారం మీరు చేసే పని ప్రణాళికను జాగ్రత్తగా పరిశీలించి సీనియర్ అధికారులతో నేరుగా మాట్లాడండి. ఇతరుల ద్వారా విషయం చెప్పకపోవడం ద్వారా మీరు మీ ప్రతిభను వ్యక్తం చేయగలుగుతారు. ఆలోచనలను అమలు చేయడానికి ముందడుగు వేయడం మంచిది. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పవిత్ర గ్రహాల ఉనికి వల్ల పరీక్షా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటే మీకు అదనపు మద్దతు లభిస్తుంది. కష్టపడి చదవడం మీ గత మార్కులను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ వారం వైవాహిక జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మాటల కన్నా భావోద్వేగాల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఈ అనుకూల సమయాన్ని మరింత బలమైన సంబంధం కోసం ఉపయోగించుకోండి. మీ భాగస్వామి భావాలను ముందే అర్థం చేసుకుని సహాయకంగా ఉండగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఉంటాయి, కానీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సంబంధాలను మెరుగుపర్చడానికి సమయం తీసుకోవాలి. సహనం, ఆత్మవిశ్వాసం మీకు విజయం సాధించడానికి సహాయపడతాయి. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.